నమస్తే సార్. నమస్తే. అండ్ మీరు సూర్య విద్య గురించి ఇందాక చెప్పారు గదా! సో, చాలా రేర్‌గా వినిపించిన పేరు. బట్ దాని గురించి ఒకసారి చదివినప్పుడు నాకొక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ఒక్క సూర్య నమస్కారాల వల్ల, ఆ కిరణాల వల్ల మన బాడీలో చాలా డిసీజెస్ తగ్గుతాయి అన్నది సైంటిఫిక్‌గా చెప్తున్నారు. బట్ ఎప్పుడో రాసారంట గదా! దాని గురించి. ట్రూ. ఎప్పుడో రాశారు. మనకి తెలుసు. మనం దాన్ని క్వాంటిఫై చేయలేకపోయాము. మేబీ బికాజ్ వి లాస్ట్ అవర్ మన స్క్రిప్చర్స్ పోయి, లేకపోతే కాలిపోవడం వల్ల మనకు తెలియలేదు కానీ, గురువుల పరంపరలో మనకి ఎన్నో రకాలుగా సూర్య ఉపాసన వల్ల, సూర్యుడి విద్యల వల్ల, సూర్యుడు ఈజ్ లైఫ్ గాడ్. ఎవరి దేవుడు సూర్యుడు? అందరి దేవుడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఇట్లాంటివి ఏం లేవు. నీ బాల్కనీలో నుంచొని చూస్తే సేమ్ సూర్యుడు. శ్రీరామచంద్రుడు చూసిన సూర్యుడే సేమ్ సూర్యుడు. అలాంటి సూర్య భగవానుడిని మనం ఎందుకు యాక్టివేట్ చేసుకోలేకపోతాం? ఎందుకు తెలుసుకోలేకపోతాం? విటమిన్ డి డెఫిషియన్సీలు వచ్చి, విటమిన్ కాదు అది, డి ఈజ్ ఎ హార్మోన్ అని డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి విటమిన్ డి ప్రాబ్లమ్స్ మనకి లోపల ఉండిపోయి, చీకటి రూముల్లో క్యూబికల్స్లో ఉండిపోయి డిప్రెషన్స్, వరీస్, స్ట్రెస్, కొంచెం ఎక్సర్సైజ్, ప్రాణాయామము, మన సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంతో. ఇంకా సూర్య నమస్కారాలు ఇవంతా కొంచెం వెస్టర్న్ ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు కానీ, ఇంకా డీప్గా వెళితే ఒక్కొక్క సూర్య కిరణము మన శరీరంలోంచి ఎలా వస్తుంది, వాటి వల్ల ఇప్పుడు విశ్వవ్యచ అని ఒక కిరణం ఉంటుంది. మూలాధార చక్రం నుంచి రేడియేట్ అవుతూ మూలాధారములో ఆదిత్య హృదయములో ఉన్న ఆ హృదయం నుంచి వస్తున్న ఒక కిరణము ఆల్ పర్వేడింగ్ యూనివర్స్ అంతా ఉంది అదే కిరణం. అలాంటి ఆ విశ్వవ్యచ కిరణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఎలా మనం జస్ట్ అక్కడెక్కడో సౌండ్ అవుతుంది, నేను మీతో మాట్లాడుతున్నా, వినాలి అనుకుంటే ఎలా అయితే వినిపిస్తుందో, అలాగా ఆ కిరణముని చూడాలి అనుకోగానే పలుకుతుంది. జస్ట్ బై అవర్ థాట్. ఎప్పుడు ఆ థాట్ లోపలికి పంపనే లేదు. ఎప్పుడు ఆ విశ్వవ్యచ కిరణాన్ని కొంచెం యాక్టివేట్ చేసుకుంటే నడుముకి సమస్యలు, నడుము నొప్పులు, కిడ్నీస్, అడ్రినలిన్ గ్లాండ్స్, స్ట్రెస్, ఓ మై గాడ్ అన్నీ పోతాయి. సో, లేడీస్‌కి సంబంధించి నడుము భాగం అంటే పీసీఓఎస్, అయ్యో, ఇవి కూడా. సూర్యోపాసనలో ఆరోగ్యం, ఓకే. స్కిన్, హ్మ్. భాస్కరాదిత్యేత్ అంటారు. స్కిన్‌కి ఆదిత్యుడు కూడా. స్కిన్‌కి, ఆరోగ్యానికి డైరెక్ట్ ఇన్ఛార్జ్. నాకు ఇంకొక కాస్మెటిక్ సర్జన్ చెప్పారు. హరి గారని. మామూలుగా మనం చాలా ఖర్చు పెట్టి లైట్ థెరపీస్ చేసుకుంటాం స్కిన్ కోసం. బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ తీసుకుంటే సరిపోతది స్కిన్‌కి అని చెప్పారాయన. ట్రూ. ఉన్నాయి అవన్నీ. అవన్నీ నిజము. మనకు జరుగుతున్నాయి, ఉన్నాయి, తెలుసుకున్నాయి. కానీ ఎంత, ఏంటి, ఎలాగా అన్నది క్వాంటిఫై చేయడానికి మనకు చాలా రీసెర్చ్ అవసరం పడుతుంది. యెస్. ఆ రీసెర్చ్‌కి కావాల్సిన ఫండింగ్ మనకెందుకు ఇవ్వరంటే, ఇమ్మీడియేట్ రిజల్ట్స్ లేవు గదా! నువ్వు ఒక చోట కూర్చుని ఒక కిరణము గురించి నువ్వు తపస్సు చేయాలి అంటే మినిమమ్ 6 గంటలు. 6 గంటలు కూర్చుని మెడిటేషన్ చేసే ఎవరున్నారు ఈ రోజుల్లో? లేరు. అంత సాధన చేసేవాళ్ళు లేరు. ఆ సాధనని నిలుపుకునే వాళ్ళు గూడా లేరు. చేశాడు, రేపు పొద్దున్నే ఏదో చేసి గాల్లో ఎగిరిపోవాలి, నాకేదో మాయమంత్రాలు రావాలి, ఇందులోనే ఉంటారు. ఇలా కాకుండా ఒక ట్రూ స్పిరిచ్యువల్ సెన్స్ అర్థం చేసుకున్నవాడు ఎంత హాయిగా బ్రతకచ్చో, ఎంత ఆరోగ్యంగా బ్రతకచ్చో తెలుసు. అందుకే సినిమాలో డైలాగ్ ఉంటది గదా! ఇండియాలో లాజిక్ అవసరం లేదు. అందరికి మ్యాజికే కావాలి. సో, అందుకే మెజిషియన్సే. మ్యాజికులు కోరుకున్న రోజులు మ్యాజిక్ చేసేవాళ్ళు తగులుతారు. వాళ్ళని అవును. చూసి నిజంగా స్పిరిచువాలిటీ వేస్ట్ అనుకుంటారు. అవును. సో నేనెప్పుడు చెప్తాను, అట్లా డోంట్ ట్రై ఫర్ షార్ట్ కట్స్. మంచి సాధన తీసుకోండి. మంచి మార్గంలో వెళ్ళండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్ లైఫ్. హ్మ్. హోప్ ఇది జనాలకు అర్థమైతే. నా ఇంటెన్షన్ ప్యూర్‌గా అందరినీ ఒక మార్గంలో, ఒక స్పిరిచువల్ మార్గంలో, సైన్స్ వదిలేయమనో, నువ్వు సర్జరీలు చేయించుకోద్దనో, మందులు మానేయమనో కానే కాదు. నీ మానసిక ప్రశాంతతకి మాత్రం స్పిరిచువాలిటీ ఒక్కటే మార్గం. యెస్. నీ మానసికంగా నువ్వు బాగుండాలి అంటే, నీకు 1000 కోట్లు ఆస్తున్నా, నీ కడుపులో ఎసిడిటీ ఉండి, నీ మైండ్ బాలేదు అంటే ఫినిష్, ఓవర్ అండ్ డన్. హ్మ్. నీకు మైండ్ బాలేదంటే నీకు ఫస్ట్ వెళ్ళి కడుపుడు ఎఫెక్ట్ చేస్తుంది. స్టమక్ ఎఫెక్ట్ చేయగానే లావ్ అయిపోతాం. లావ్ అయిపోగానే వెయిట్ గెయిన్ అవ్వగానే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. రోజుకొక 108 సూర్య నమస్కారాలు, రోజుకొక 15 నిమిషాలు మెడిటేషన్, నీ లైఫ్లో సత్యముని పలుకుట. ఈ కలియుగంలో మనం కరెక్ట్గా మిస్ అయిపోయినది సత్యం, ట్రుత్. అందుకే పేపర్లు రాసుకుంటాం, నోటరీస్, నోట్స్. వాడు చెప్పాడంటే అవుతుందిరా అనేవాడికి ఏ ప్రాబ్లం రాదు. వాడు నోట మాట, నా నోటి మాట నోట్ మాట కన్నా పవర్ఫుల్ అని చెప్పిన వాడు అన్నిట్లో గెలుస్తాడు. అమ్మ వాడు అన్నాడంటే అవుతుంది
అనే పేరు తెచ్చుకోండి. మీకు అప్పు పుడుతుంది, డబ్బొస్తుంది, బిజినెస్ వస్తుంది, పేరొస్తుంది, అన్నొస్తాయి. యెస్. నాకు ఒక ఒక ఆవిడున్నారు. ఆవిడ లైఫ్ కోచ్ అండ్ అన్నీ చేస్తారనమాట. సో, తను గూడా చెప్పింది. ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎంత ప్యూర్‌గా, ఎంత మంచి గుణాలను కలిగి ఉంటామో, దానివల్ల మన ఒక ఆరా క్రియేట్ అవుతుందంట. అబ్సల్యూట్‌లీ. సో, మన థింగ్స్ ఏవి గూడా మనకెవరైనా చెడు చేయాలనుకున్నా అవ్వదు అని చెప్పారు. ట్రూ. అలా చాలా ఉన్నాయి మన దగ్గర. సింపుల్ విషయాలు. కానీ అబద్ధం చెప్పకుండా ఈరోజు ఉండలేం. ఎంత ఇప్పుడే వస్తున్నా అంటాడు. ఆడు ఇప్పుడే రాలేడు. ఇప్పుడే చెప్పొద్దు అంటారు మనకి. శాస్త్రంలో క్లియర్‌గా చెప్తారు. ఎంతసేపు పడుతుంది కరెక్ట్‌గా చెప్పు. హ్మ్. రేపు ఐ విల్ సీ యూ టుమారో అంటే సీ దెమ్ టుమారో. హ్మ్. రేపు ఐ విల్ సీ యూ టుమారో అని అంటే నువ్వు సీ దెమ్ టుమారో. అలా సత్యముని పలకడం గనక కొంచెం ప్రాక్టీస్ చేస్తే సూర్య ఉపాసన మార్గం చాలా బాగా పనిచేస్తుంది. ఓహ్! హోప్‌ఫుల్లీ దే షుడ్ ట్రై అండ్ సీ. ఓకే. అలాంటివి ఉంటే సో, ఒక ఛాలెంజ్ లాగా చెప్పి తీసుకొని మీరు చెప్పినయన్నీ ఒకసారి ట్రై చేస్తే గనుక యూత్‌లో ట్రూ. చాలా జనరేషన్స్‌కి చాలా యూజ్ అవుతుందేమో అండ్ నా ఒపీనియన్. మన వాళ్ళు చాలా ఓపెన్. హ్మ్. మన వాళ్ళు ఎంత ఓపెన్ అంటే నీకు ఇది నచ్చలేదు ఈ సిస్టమ్, ఇంకో సిస్టమ్‌కెళ్ళు. శాక్తేయం ఏం నచ్చలే, గాణపత్యంకెళ్ళు. గాణపత్యం నచ్చలే, సుబ్రహ్మణ్యం వెళ్ళు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా మనకి? అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఆల్ ఓపెన్. నువ్వు కృష్ణుడిని నమ్ముతావా? కృష్ణుడిని. నువ్వు గణపతిని ఆరాధిస్తావా? గణపతి. నువ్వు హనుమంతుడిని నీకు ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు మన వాళ్ళు. ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేసి ఇదే రూల్, ఇదే ఫైనల్ అని చెప్పలే. నువ్వు ఏది కావాలో అది తీసుకో. నీ మానసికంగా నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఆ మార్గంలో ముందుకు వెళుతూ ఉండు. ఎందుకంటే పరమాత్ముడు అల్టిమేట్లీ ఒకటే. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అటే వస్తావు. ఆ కాయిన్‌లోకే వెళతావు. సో, అందుకని ఏదో ఒక మార్గం నీకు నచ్చినది తీసుకో. ఆ ఫామ్ నుంచి ఫార్మ్‌లెస్‌కి వెళ్ళు. అది చాలా బ్యూటిఫుల్ జర్నీ అవుతుంది. హ్మ్. చాలా బ్యూటిఫుల్ జర్నీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే థౌజండ్స్ కూర్చొని డిస్కస్ చేస్తే సో మెనీ థింగ్స్. నేనంటాను ఎవ్రీవన్, నేను 100 రోజులు కూర్చుని నేను షుగర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినా, మీకోసారి షుగర్ తీసుకొని నోట్లో వేసుకుంటే తప్ప రుచి తెలియనట్టు మీరు ట్రై చేయాలి. ఎవ్రీవన్. నేను నమ్మనండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ట్రై చెయి. జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఎ డే ఒక మంచి ప్రాసెస్డ్ మెడిటేషన్ ట్రై చెయి. హాలుసినేట్ చేసుకోవద్దు, పిచ్చివాళ్ళ అయిపోవద్దు. కొంతమంది మెడిటేషన్ స్టార్ట్ చేయగానే నాకేదో అవుతుంది, వీపులో ఏదో అవుతుంది, చల్లగా అవుతుంది, ఇవన్నీ చెప్తారు. అవసరం లేదు, అంత సీన్ లేదు. కొంతమంది ఊగిపోతూ ఉంటారు. అవసరం లేదు, అవన్నీ సినిమాటిక్, అంత లేదు సీన్. మంచిగా ప్రాపర్గా నేర్చుకో. నీ మానసిక ప్రశాంతత బాగుంటుంది. వెన్ మైండ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. నువ్వు హనీమూన్కి వెళ్ళి అక్కడ గొడవపడ్డ వాళ్ళు తెలుసు నాకు. అక్కడ గొడవపడ్డ వాళ్ళు తెలుసు. అండ్ ఇంట్లోనే ఉంటూ చిన్న ఇంట్లో గుడిసెలో ఉన్న ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు హాయిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. యెస్. యెస్. అందుకని మనసు మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మానసిక విద్యలు నేర్చుకోవాలి. ఈ అదర్ రెల్మ్ ఆఫ్ లైఫ్‌ని టేస్ట్ చూడడం స్టార్ట్ చేయాలి.